ఆర్థిక సంవత్సరము 25-26 నిన్నటితోని ముగించింది. ముగిసింది 31తోని. దీనికి సంబంధించి RG1 ఏరియాలో ఏరియాకు సంబంధించి ప్రొడక్షన్ టార్గెట్ 44.9 లక్షలు ఇవ్వగా RG1 ఏరియా CHP నుంచి 55.1 లక్షల యొక్క డిస్పాచ్ జరగడం జరిగింది. ముఖ్యంగా CHP వాళ్ళు గత సంవత్సరం చేసిన 44 లక్షలకు గాను ఈసారి 55 లక్షలు చేసి 24% వృద్ధి సాధించడం జరిగింది డిస్పాచ్ విలువ. ఇది కాకుండా ఓపెన్ క్యాస్ట్ 32 లక్షల టార్గెట్ గాను వారు ఆ టార్గెట్ని 22 రోజుల ముందే సాధించి మార్చి 31 కల్లా 34 లక్షల టన్నుల డిస్పాచ్ సాధించి వాళ్ళు 107% ముందున్నారు. దీనికి కృషి చేసిన ఈ రకంగా ఏరియాలో గాను, ఇది కాకుండా మిగిలిన మైన్స్ వాళ్ళు కూడా ఎవరికి సంబంధించిన వారు మైన్ల వాళ్ళు ప్రతిభ కనపరిచారు. గత సంవత్సరం మీద మెరుగుదల కల్పించారు. ఈ యొక్క లక్ష్యాల సాధనలో, ఉత్పత్తిలో, ఉత్పాదకతలో, సేఫ్టీలో చేస్తున్న ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులందరికీ సింగరేణి కాలనీస్ RG1 ఏరియా తరపు నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే వివిధ యూనియన్ నాయకులందరూ కూడా, గుర్తింపు సంఘం నాయకులతో సహా కార్మికుల సమస్యలను, పని స్థలాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి కార్మికులు యొక్క పని స్థలాల్లో ఉన్న సమస్యలను తీర్చడంలో ప్లస్ ఉత్పాదన సాధించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.